అది ఇంటెన్షనల్గా అన్న స్టేట్మెంట్ కాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరన్నా దాన్ని సీరియస్గా తీసుకుంటే లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఐఎమ్ వెరీ వెరీ సారీ. 25 years నుంచి నేను పొద్దున్నే ఫస్ట్ మండే మార్నింగ్ చేసే పని ఏంటంటే శివాలయంకి వెళ్ళి ఫస్ట్ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళటం. వాళ్ళెవరు మా ఇంటి పేరులో నంది ఉంది, నేను శివభక్తుడిని, అసలు అటువంటి ఉద్దేశమే లేదు. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ దట్ ఈస్ పాస్డ్ లాంగ్ బ్యాక్. నా చిన్నప్పుడు నాకేదో గుర్తున్నది, లయ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు యథాలాపంగా వచ్చిందే కానీ అది అస్సలు అటువంటి ఉద్దేశమే లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ టేకెన్ సీరియస్లీ ఆర్ ఇఫ్ ఎనీ వన్ సెంటిమెంట్స్ ఆర్ హర్ట్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. లేదు, వేరే ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే లయ గారిది మీరు చెప్పింది కరెక్టే, యాక్చువల్ ఉన్నది ఉన్నదాన్ని మీరు తీసుకొని సరదాగా ఏదో చేయబోయారు, కానీ మీ ఉద్దేశం అది కాదు అనే ఉద్దేశాన్ని మళ్ళీ మీకు చెప్పడం కోసమే నేను చెప్పాను ఇక్కడ. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. వంశీ గారు, ఇది వరకు నాకు వచ్చినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ అంటూ ఉండేవాళ్ళు, నాకు అంటూ ఉండేవాళ్ళు. అది విని, అది ఎక్కడో విని అది రిపీట్ చేశారు కానీ ఈయన క్రియేట్ చేసి చెప్పింది కాదు. అది ఎవరైతే ఫస్ట్ క్రియేట్ చేశారో వాళ్ళే కల్పరేట్ అండి. అది ఎవరు క్రియేట్ చేశారో తెలీదు.